ఆకాంక్ష కలిగి ఉన్నాను కాబట్టి ప్రబ్రూహి దాన్ని నాకు క్షుణ్ణంగా చెప్పవలసింది అని ఒకటి. ఇది అగ్ని విద్య ప్రశ్న. మొదటి ప్రశ్న అయిందా? రెండో ప్రశ్న అంటే ఏయం ప్రేతే విచికిత్స మనుష్యేస్తికే నాయమస్తి చైకే ఏతద్ విద్యామనుశిష్టత్వయాహం వరాణామేష వరస్తృతీయ. రెండవది ఏంటిది అంటే ఏయం ప్రేతే విచికిత్స మనుష్యేస్తి, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత జీవుడు ఉంటుందని కొంతమంది అంటున్నారు, ఉండడని కొంతమంది అంటున్నారు. ఈ విద్య నీకు తెలుసు, ఆ విద్య నేను తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి మూడో వరంలో ఇది మూడో వరము. 3 వరాలు ఇది మూడో వరం. మొదటి వరం ఏంటిది? అది రెండవది. తండ్రికి మంచి మనస్సు రావాలని ఉద్దేశం కోరింది మొదటి వరము. అగ్ని విద్య రెండో వరము. మూడవది ఏంటిది? ఇది అస్థిత్యేకే నాయం అస్థిత్యేకే, శరీరం వదిలిపెట్టిన తర్వాత జీవుడు ఉంటాడని కొంతమంది అంటున్నారు, ఉండరని కొంతమంది అంటున్నారు. 3 వరాల్లో ఇది మూడవ వద్ద అని. ఇది జీవ విషయ ప్రశ్న. పరమాత్మ గురించి ఏంటిది? అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అస్మాత్ కృతాత్ అన్యత్ర భూతాచ్చ భవ్యాచ్చ యత్తత్ పశ్యసి తద్వద. ఇదొక ప్రశ్న. అది వరము, ఇది ప్రశ్న. 3 ప్రశ్నలు ఇక్కడ. ప్రశ్న గురించి చెప్తున్నాను కానీ 3 వరాల గురించి చెప్పడం లేదు. అగ్ని విద్యను గురించిన ఒక ప్రశ్న, జీవుని గురించిన ఒక ప్రశ్న, ఒక పరమాత్మ గురించి. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్, ధర్మానికి భిన్నమై అధర్మానికి భిన్నమై, కృతం చేత అకృతం చేయకుండా ఉండి చేయబడేది ఉండి, భూతాచ్చ భవ్యాచ్చ, అది భూతంలో భవ్యంలో కూడా ఉండేది. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, ఏదైతే నువ్వు తెలుసుకున్నావో దాన్ని నాకు చెప్పవలసింది. అంటే ధర్మాధర్మాలకు అతీతమై, భూత భవిష్యత్తులకు అర్థమై, కృతాకృతాలకు కర్మలకు కూడా అతీతమై ఉండే తత్వం ఏదో అది నీకు తెలుసు, దాన్ని నాకు చెప్పవలసింది అని మూడవ ప్రశ్న. అగ్ని విద్య ప్రశ్న మొదటిది, జీవ ప్రశ్న రెండవది, పరమాత్మ సంబంధించిన ప్రశ్న మూడవది. ఇది పరమాత్మ విషయ ప్రతివచనమపి. ఇది ఏంటి? పరమాత్మ గురించి. తర్వాత లోకాదిమగ్ని తమువాచ తస్మై యా ఇష్టికా యావతీర్వ యథావ ఇత్యగ్ని విషయం. మొదటి విద్య ఏంటిది? అగ్ని విద్యను గురించి ప్రశ్న కాబట్టి దానికి సమాధానం ఏం చెప్పాడు అంటే లోకాదిమగ్నం తమువాచ, ఎన్ని ఇటుకలు కావాలో దాన్ని ఎట్లా చయనం చేయాలో, దాన్ని ఎలా చేసినట్టయితే అగ్ని విద్య యొక్క అగ్ని కార్యం యొక్క ఫలం దొరుకుతుందో దానికి సమాధానం చెప్పాడు. ఎన్ని ఇటుకలు ఎలా చేయాలా, ఎలా చేసినట్టయితే ఏమవుతుంది, అది చెప్పిన తర్వాత ఏమవుతుంది అంటే ఉన్నట్టు మళ్ళీ చెప్పేస్తాడు తిరిగి. సంతోషించి 4వ వరం కూడా ఇస్తాడు. ఈ అగ్ని విద్య నీ పేరు చేతనే చెప్పబడుతుంది అని చెప్పబడింది. అయితే మొదలడిగిన విద్య ప్రశ్న గురించి ఇది సమాధానం వచ్చిందా లేదా ఒకటి. తర్వాత రెండవది, అంతత ఇదం వక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథా చమరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహినే స్థానమన్యే అనుసంయంతి యథా కర్మ యథాశ్రమం. రెండో జీవ విషయంలో వేశాడు కదా. ఇదం ప్రవక్ష్యామి గుహ్యం సనాతనం బ్రహ్మ, ఈ బ్రహ్మ విషయమైంది, సనాతనమైంది, గుహ్యమైంది, దాన్ని నేను నీకు చెబుతూ ఉన్నాను. యథాచ మరణం ప్రాప్య, ఈ జీవుడు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆత్మ భవతి గౌతమ, ఆత్మస్వరూపుడవుతాడు. గౌతమ అంటే గౌతమి గోత్రోత్పన్నవుడు అని అనుకోండి. యోనిమన్యే ప్రపద్యంతే శరీరత్వాయ దేహిన. ఒకడొకడేమో యోనిమన్యే ప్రపద్యంతే అని, యోని అంటే చర శరీరం వాటికే కదా ఉండేది. స్థానం అంటేమో స్థిరంగా ఉండేటి. అంటే ఇప్పుడు మామూలుగా ఈ చరాచర జగత్తులో ఉండే జీవులంతా కూడా 2 రకాలు కదా మనకు సృష్టి, స్థావరము జంగము. యోనిమన్య ప్రపద్యంది అంటే జంగమాత్మకమైన శరీరం పొందుతాడు. స్థానమన్య ప్రపద్యంది అంటే జడాత్మకమైన స్థిరం రూపం ఉండే శరీరాన్ని పొందుతాడు. రెండైనయా అంటే అధర్మము చేసిన వాడు ఏం చేస్తాడు అంటే ఈ 2 శరీరాలను పొందుతాడు. స్థానమన్య సంయంతి యథా కర్మ యథాశ్రుతం. వాడి కర్మ ఎట్లాగుందో ఆ కర్మను అనుసరించి వాడు స్థావరంగానైనా పుడతాడు, జంగమానైనా పుడతాడు అని జీవ విషయంలో చెప్పాడు. వ్యవహితం జీవ విషయం నజాయతే మ్రియతే వా విపశ్చిత్ ఇత్యాది బహు ప్రపంచం పరమేశ్వర విషయం. ఆ ఆత్మ పుట్టేది కాదు, చచ్చేది కాదు అని ఇక గ్రంథం చివరి వరదాకా పరమాత్మ విషయం చెప్పుకుంటూ పోయాడు.
ప్రశ్నలు ఏంటిది? అగ్ని విద్య, దాని సమాధానం చెప్పాడు. జీవ విషయము, జీవుడు పుట్టిన తర్వాత వాడు ఉంటాడు, చచ్చిన తర్వాత వాడు ఉంటాడు, వాడి కర్మను బట్టి మళ్ళీ స్థావర జంగమాల్లో పుడతాడు అని జీవ విషయం చెప్పాడు. పరమాత్మ విషయం ఏంటిది? నజాయితే మ్రియతే వా విపశ్చిత, వాడు పుట్టేవాడు కాదు, చచ్చేవాడు కాదు, ఎప్పుడు ఉండేదాని మొత్తం ప్రపంచం అంత బహుప్రపంచం పరమాత్మ విషయం. బహుప్రపంచం అంటే బహు విస్తారంగా చెప్పబడింది పరమాత్మ యొక్క విషయము. నైవం ప్రధాన విషయ ప్రశ్నోక్తి. ఈ మూడింట్లో మీ ప్రధానాన్ని గురించిన ప్రశ్న ఏమైనా ఉందా? ప్రశ్న లేదు, సమాధానం కూడా లేదు. అపృష్టత్వాదు అనపన్యసనీయత్వం చేత, అది అడగను లేదు, అక్కడ ప్రసంగము కాదు, ప్రసంగము లేదు. పూర్వపక్షం ఏమన్నాడు? మన ప్రధానం గురించి చెప్పబడింది అనే విషయాన్ని తీసుకున్నందువల్ల దాన్ని ఈ రూపంలో అక్కడ అడిగిన ప్రశ్నలు 3, సమాధానాలు 3. అక్కడ మీ ప్రకృతిని లేదో ప్రధానాన్ని గురించి అడగను లేదు, అక్కడ ప్రసంగము కాదు అని ఇక్కడ ఏంటిది సిద్ధాంతి తన యొక్క సమాధానాన్ని చెప్పారు. మళ్ళీ ఊరికి వదిలిపెడతారేంటి? మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు ఆయన. యోయం ఆత్మ విషయ ప్రశ్నో ఏయం ప్రేతే విచికిత్స మనుష్యేతి కింస ఏవాయం అన్యత్ర ధర్మాదన్యత్రాదు ఇది పునరాకృష్యతే. ఇప్పుడు 2 మంత్రాలు చెప్పాడు కదా. యోయం ఆత్మ విషయ ప్రశ్నో యోయం ప్రేతే, ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత సంశయం ఉంటుంది, ఈ మనిషి ఈ జీవుడు ఉంటాడా పోతాడని. తర్వాత అన్యత్ర ధర్మాద్ అన్యత్రా ధర్మాత్ అనేది ఏమో ఆత్మ విషయంలో కూడా చెప్పబడింది కదా. అది ఇది ఒకటేనా వేరేనా? కిం వా తతో అన్యో అయం అపూర్వ ప్రశ్న ఉత్థాపితే ఇది. ఆ ప్రశ్నని ఇంకో రూపంలో అడిగాడా? లేదు, అది వేరే ఇది వేరేనా అనేది సందేహాన్ని వెలిపిస్తున్నాడు. కించాత స ఏవాయం ప్రశ్న పునరనుకృష్యత ఇది ఎదుచ్చేత. ఆ ప్రశ్నే ఇక్కడికి మళ్ళీ అనువర్తనీయంగా తీసుకొని వచ్చాడు. జీవ విషయ ప్రశ్ననే పరమాత్మ విషయం దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఒకవేళ నీవు అంటావేమో తదా దయోరాత్మ విషయో ప్రశ్నయోరేకతాపత్తేర్ అగ్ని విషయ ఆత్మీయశ్చ ద్వావేవ ప్రశ్న విత్యేతో నా వక్తవ్యం త్రయాణం ప్రశ్నోపన్యాసావితి. అందువల్ల అక్కడ జీవుడు ఇక్కడ పరమాత్మ ఒకటంటావా? 2 ప్రశ్నలనే అడిగినట్టు 2 ప్రశ్నలకే సమాధానం చెప్పినట్టు, అక్కడ 3 ప్రశ్నలు లేవు, 3వ ప్రశ్నకు సమాధానం చెప్పినట్టు కూడా లేదు. నా వక్తవ్యం త్రయాణం ప్రశ్నోపన్యాసావితి. అన్యథాయో అయమపూర్వ ప్రశ్న ఉత్థాప్యతే ఇత్యుచ్యతే తతో యథైవ వరదాన వ్యతిరేకేన ప్రశ్నకల్పనాయాం అదోష. నీవు అది వేరే ప్రశ్న ఇది వేరే ప్రశ్న అంటావా? అడగని ప్రశ్న చెప్పాడు. అడిగింది ఏంటిది? జీవుని గురించి అడిగారు. 3వ వరంలో ఆత్మను గురించి ఆయన అడగలేదు. అందుకొరకు అడగని దాన్ని చెప్పినందువల్ల ఒకవేళ నీకు దోషం లేదు అనుకుంటే, అందువల్ల అడగకుండానే మేము ప్రధానం అక్కడికి వచ్చేసేస్తుంది, ప్రధానాన్ని తీసుకున్నందువల్ల కూడా దోషం ఏమీ లేదు అని పూర్వపక్షి మళ్ళీ ప్రధానాన్ని తీసుకొచ్చి కూర్చుండబెట్టాడు. యథైవ వరప్రధాన వ్యతిరేకన ప్రశ్న కల్పనాయాం అదోష. నువ్వు ప్రశ్న వరప్రధానంలో 3 కదా ఇచ్చింది. మూడో దానిలోనో ఇది పోయింది, మనిషి పోయిన తర్వాత ఉంటాడా పోతాడని జీవుని గురించి అడిగాడు, పరమాత్మ గురించి అడగలేదు. అందువల్ల అడగపోయినా చెప్పాడు అంటే, చెప్పినా అక్కడ దోషం లేదంటే, అక్కడ 3వ ప్రశ్న ద్వారా మరి చెప్పినందువల్ల అక్కడ ప్రధానాన్ని తీసుకుంటూ వచ్చిన నష్టం ఏంటిది? ఆత్మను తీసుకున్నంతే దోషం అయితే రాలేదో, ప్రధానాన్ని తీసుకుంటే కూడా దోషము రాదు. అందువల్ల ప్రధానోపన్యాస కల్పనాయం అదోష స్యాదితి. పరమాత్మను తీసుకున్నందువల్ల దోషం ఎట్లా రాదనుకుంటావో, అక్కడే 3వ ప్రశ్న ద్వారా ప్రధానాన్ని అడిగారు అన్నందువల్ల కూడా ఏమి దోషం రాదు. ఆ విధంగా అన్వయం చేస్తే నష్టమే వచ్చింది అని మళ్ళీ పూర్వపక్షి మళ్ళొకటి నిలబెట్టాడు. ఏంటిది? ప్రశ్నను నిలబెట్టాడు. దానికి సమాధానం చెప్పాలా వద్దా? అర్థమైందా ప్రశ్న? అర్థమైంది కదా. సమాధానం చెప్తూ నైవం వయమిహ వరప్రధాన వ్యతిరేకేన ప్రశ్నం కించిత్ కల్పయామా. వరప్రధాన విషయానికి భిన్నమైన విషయాన్ని మేమేం కల్పన చేయడం లేదు. ఏదైతే వరం అడిగాడో దానికి అనురూపంగానే మేము సమాధానం చెప్తున్నాం కానీ ఇంకొక దాన్ని కల్పించి చెప్పలేదు. ఏమంటామా? వాక్యోపక్రమ సామర్థ్యాలు. వాక్యాన్ని ఉపక్రమం చేశారు. ఆ ఉపక్రమమే ఉపసంహారంలో కూడా అదే విషయం కూడా వచ్చింది. ఏంటిది? వరప్రధానోపక్రమాహి మా మృత్యునచికేత సంవాద రూప. అక్కడ ఉపక్రమం ఏంటిది?
అంటే మృత్యువు నచికేతుని సంవాద రూపంలో ఉంది. వ్యాక్క ప్రవృత్తి రాసామప్తే కటవల్లీనాం లక్ష్యతే. మృత్యువు నచికేతుని సంవాదము ప్రారంభంలో ఉందా లేదా, అది కఠోపనిషత్తు సమాప్తి వరకు అదే వస్తుంది అని మనకు కనిపిస్తోంది. ఇంకా భిన్నం ఏమి రాలేదు. ఏదైతే ప్రశ్న వేశాడో ఆ ప్రశ్నను గురించే సమాధానం వచ్చింది, కానీ ఇంకోటి మధ్యస్థంగా వేరే కొత్తగా ఏది ప్రశ్న రాలేదు, సమాధానం కూడా రాలేదు. ఇద్దరికి సంవాదం రూపంలో. మృత్యు కిల నచికేతసే పిత్ర ప్రహితాయ 3 వరాన్ ప్రదదౌ. మృత్యు ఏం చేశాడు? మృత్యుదేవత 3 వరాలను ఇచ్చాడు. ఒకటేమో మొదటి వరం చేత నచికేత కిల తేషాం ప్రథమేన వరమేన పితు సౌమనస్యం వవ్రే. మొదటి వరం చేత తండ్రి యొక్క సౌమనస్యం అంటే అని చింతతో లేకుండా మళ్ళీ ప్రశాంతంగా ఉండి సంతోషంగా ఉండి నేను ఇంటికి తిరిగిపోతే నా కొడుకే వచ్చాడు అనుకోవాలనే వరం అడిగాడు. అది ఇచ్చేశాడు. 3 వరాల్లో 1 వరం అయిపోయింది. ద్వితీయేన అగ్ని విద్యాం. 2వ వరం చేత ఏం అడిగాడు? అగ్ని విద్యను అడిగాడు. తృతీయన ఆత్మవిద్యాం. తృతీయ వరం చేత ఏం అడిగాడు? ఆత్మవిద్యను అడిగాడు. ఏంటిది అది? ఏయం ప్రేతే ఇది వరానమేష వరస్థితియ. ఇది పోయిన తర్వాత, జీవుడు పోయిన తర్వాత ఉంటాడా లేదా అని ఆత్మ విషయాన్ని అడిగాడు కాబట్టి ఇది 3వ విషయము. 3 వరాల్లో 3 చెప్పాడు. ఇది వరానామేష వరస్థితి అనే వరాల్లో ఆత్మవిద్యను గురించి లేదు జీవ విద్యను గురించి 3వ వరం అని అడిగాడు. ఇది లింగాతో తత్ర ఏది అన్యత్ర ధర్మాదిత్య అన్యో అయం అపూర్వ ప్రశ్న ఉత్థాప్యేత తతో వరప్రదాన వ్యతిరేకేనాపి ప్రశ్న కల్పనాద్ వాక్యం బాధ్యత. ఒకవేళ అన్యత్ర ధర్మాద్ అన్యత్రాదస్మాత్ కృతాత్ అని ఈ యొక్క మంత్రం ద్వారా వేరే ప్రశ్న అయిపోయి వేరే వరం అయినట్టయితే అడిగిన దానికి విరుద్ధంగా ఇంకోటి వచ్చినందువల్ల ఆ వాక్యాన్ని బాధిస్తుంది అని. అందుకొరకు అక్కడ దానికి భిన్నంగా అక్కడ ఆయన ఏమీ అడగలేదు. ఏ వరమైతే అడిగాడో దానికి అనుకూలమైన ప్రశ్నే మళ్ళీ వేశాడు కాబట్టి ఇక్కడ విరుద్ధం వచ్చేదానికి అవకాశము లేదు అనేది సిద్ధాంతి సమాధానం చెప్పారు. దానికి మళ్ళీ పూర్వపక్షి అడుగుతూ నన్ను ప్రష్టవ్య భేదాద్ అపూర్వోయం ప్రశ్నో భవితుమర్హతి. అడిగిన దానిలో తేడా ఉన్నందువల్ల ప్రశ్న కూడా వేరే. అడిగిన దానిలో తేడా ఉంది, మనిషి చచ్చిపోయిన తర్వాత ఉంటాడా లేదని అడిగాడు. సమాధానం ఏంటిది? పరమాత్మ గురించి వచ్చింది. ఇక్కడ అడిగింది జీవుని గురించి అడిగాడా పరమాత్మ గురించి అడిగాడా? జీవుని గురించి అడిగాడు. చెప్పింది ఏంటిది? పరమాత్మ గురించి వచ్చాడు. మరి అడిగింది ఒకటైంది, చెప్పింది ఒకటైందా లేదా? పూర్వపక్షి ఎట్లాగో పట్టుకోవాలి కదా. అందువల్ల ఈ విధంగా భిన్నంగా వచ్చింది కాబట్టి అపూర్వో ఈ ప్రశ్నో జీవ విషయ ఏయం ప్రేతే విచికిత్స మనుష్య స్థితి నా స్థితి అని. ఆ అపూర్వం అంటే ఏంటిది? తాను అడగవలసిన ప్రశ్న ఏంటిది? జీవుడు పోయిన తర్వాత ఉంటాడు, మరి శరీరం వదిలిపెట్టిన తర్వాత ఉంటాడా లేదా అనేది ప్రశ్న. మరి దాన్ని విచికిత్సా విధానాతో, ఎందుకంటే నాకు సంశయం ఉంది కాబట్టి ఆ సంశయాన్ని తీర్చమని అడిగాడు ఆ విషయాన్ని. జీవశ్చ ధర్మాది గోచరత్వ న అన్యత్ర ధర్మాదిత్తి ప్రశ్నమర్హతి. జీవుడు ఎందుకయ్యాడు? ధర్మం ద్వారా తెలియబడేవాడు కదా. ధర్మం అంటే ఏంటిది? పుణ్యాల ద్వారా జీవత్వం వచ్చింది వాడికి. అదే జీవత్వం వచ్చేదానికి ధర్మాదన్యత్వ అనేది జీవునికి సంభవిస్తుందా? ధర్మ గోచరమయ్యేవాడు జీవుడు, ధర్మ అగోచరమయ్యేవాడు పరమాత్మ. ధర్మాధర్మాలకు భిన్నమైన వాడు భూత భవిష్యత్తులకు కూడా భిన్నమైన వాడు కదా. భూత భవిష్యత్తులకు ధర్మాధర్మాలకు గోచవరే జీవుడు. మరి ఇది అది ఒకటి ఎట్లా అవుతుంది? ప్రశ్న అడిగిందేమో జీవుని గురించి, వాడు ధర్మగోచరుడైన వాడు. చెప్పింది ఏంటిది? ధర్మానికి అగోచరమే ధర్మానికి అతీతమైన పరమాత్మ గురించి సమాధానము వచ్చింది. ప్రాజ్ఞస్తు ధర్మా అతీతత్వాద్ అన్యత్ర ధర్మాదితి ప్రశ్నం అర్హతీతి. ప్రాజ్ఞుడు ఏంటిది? ధర్మాధర్మాలకు అతీతమైన వాడు కాబట్టి ప్రశ్నకు అనురూపమైన సమాధానము కాదు అనేదని పూర్వపక్షి చెప్తూ ప్రశ్నఛాయాచన సమాన లక్ష్యతే. ప్రశ్నఛాయ అది ప్రశ్న మాదిరిగానే ఉంటుంది, కానీ ఆ ప్రశ్నకు సంబంధించింది కాబట్టి అవి రెండు ఒకటేదానికి అవకాశం లేదు. ఆ ప్రశ్న వేరు, ఈ సమాధానము వేరు. అది జీవుడు ధర్మగోచరం అయ్యేవాడు, ధర్మాధర్మాలకు అతీతమైందేమో పరమాత్మ కాబట్టి అడిగింది జీవుని గురించి అడిగాడు కానీ పరమాత్మ గురించి అడగలేదు అని పూర్వస్య అస్తిత్వ అనాస్తిత్వ
విషయత్వాత్ ఉత్తరస్య ధర్మాద్ అతీత వస్తు విషయత్వాత్. పూర్వం అడిగింది ఏంటిది? అస్తిత్వ నాస్తిత్వాన్ని గురించి అడిగాడు. ఎవరు? నచికేతుడు. మరణం పొందిన తర్వాత జీవుడు ఉంటాడు లేదని అడిగాడు. అడిగిన దానికి ధర్మాలకు అధర్మానికి అతీతమైన వాడు అంటే జీవుడో ధర్మాధర్మాలకు లోపలున్నవాడు, పరమాత్మ ధర్మాధర్మాలకు అతీతమైన వాడు. అడిగిన ప్రశ్న వేరైంది, చెప్పిన సమాధానము వేరైంది. ఎట్లా ఒకటైతుంది? ప్రశ్నకు సమాధానం అయ్యేదానికి అవకాశం ఉంటుందా? లేదు. తస్మాత్ ప్రత్యభిజ్ఞానాభావాత్. ప్రత్యభిజ్ఞ ఎప్పుడు అవుతుంది? ఆ జ్ఞానం ఈ జ్ఞానం ఒకటైతే కదా ప్రత్యభిజ్ఞ అవుతుంది. అడిగిన విషయం వేరు, ఈ చెప్పిన విషయం వేరు కాబట్టి ప్రత్యభిజ్ఞ జరగలేదు. కాబట్టి భేదమైనందువల్ల నా పూర్వస్య ఉత్తరత్వ అనుకర్షణమిది చేతు. పూర్వం చెప్పిందే, ఈ పూర్వం అడిగిందే ఉత్తరంలో చెప్పిన ప్రశ్నకు సమాధానము ఏదైతే చెప్పిందో అది దీనికి సరిపోతుంది అని ఒకవేళంటే అది సరిపోయేది కాదు అని పూర్వప్రశ్న. ఇక్కడి నుంచి సమాధానం చెప్తుంది. ఇక్కడి వరకు పూర్వపక్షం అయిపోయింది. ఏమన్నాడు? అడిగింది ఒకటి, చెప్పింది ఒకటి. అడిగిందో ధర్మానికి లోబడిన వాడి జీవుని గురించి, చెప్పిందో ధర్మానికి అతీతమైన పరమాత్మ గురించి. ప్రశ్న ఒకటైంది, సమాధానం ఒకటైంది. కాబట్టి అది సమన్వయము కాదు. జీవపాజ్ఞయోరేకత్వాభ్యుపగమాతు. ఇది ఎట్లయితే మాకు చెప్పింది ఎందుకు అంటే జీవుడికి ప్రాజ్ఞుడికి భేదము లేదు మా సిద్ధాంతంలో, ఒకటే అయినందువల్ల అదే విషయం ఇది, ఇదే విషయము అది. భవేత్ ప్రష్టవ్య భేదాత్ ప్రశ్నభేదో యదన్యో జీవ ప్రాజ్ఞాత స్యాత్. అది ప్రశ్నకు సమాధానికి భిన్నత్వం ఎప్పుడు వస్తుంది అంటే జీవుడు వేరు పరమాత్మ వేరు అన్నప్పుడు వస్తుంది. కానీ జీవుడు వేరు పరమాత్మ వేరు అనడం లేదు కదా. అంటే కానీ ప్రశ్న వేరవుతుంది, సమాధానం వేరవుతుంది. వాళ్ళ ప్రశ్న సమాధానకు వీళ్ళ సమాధానానికి ఎంత బాగుంటుంది చూడండి. అడిగింది వాళ్ళు కరెక్టే, చెప్పేది వీళ్ళు కరెక్టే. వాళ్ళు ఒక దృష్టితో అడిగారు. ధర్మాది గోచరమైన వాడు జీవుడు కాబట్టి, ధర్మానికి అతీతమైన వాడు పరమాత్మ కాబట్టి సంబంధం లేదని. మేము అది జీవుడు వేరు పరమాత్మ వేరంటే నువ్వు అడిగే ప్రశ్న బాగుంటుంది. మేము అది ఒకటే అంటున్నాం కదా, జీవుడికి పరమాత్మకి భేదం లేదు. నాతో అన్యత్వం అస్తి తత్వమసి ఇత్యాది శృత్యంతరేభ్య. వేరే వేరే శృతి ఏం చెప్తుంది? అదే నీవని చెప్తుంది. కానీ దానికంటే భిన్నమైన వాడని చెప్పడం లేదు వేరే శృతి కూడా. ఇహ చ అన్యత్ర ధర్మాదిత్యస్య ప్రశ్నస్య ప్రతివచనం న జాయతే మేతేవా విపశ్యతి. అన్యత్ర అధర్మాద్ అని ప్రశ్న వేశాడు కదా. ఎత్తత్ పశ్యతి తద్వద. ధర్మాధర్మాలకు అతీతమైంది, భూత భవిష్యత్తులకు అతీతమైన తత్వాన్ని నువ్వు ఏదైతే చూస్తున్నావో దాన్ని చెప్పమని అడిగాడు. మళ్ళీ అడుగుతూ సమాధానం చెప్పాడు. నా జాయితే మ్రీతేవా విభచ్యత. పుట్టేది కాదు, చచ్చేది కాదు, శరీరాలు వచ్చిపోతూ ఉంటాయి, వచ్చిపోయే శరీరంలో ఆత్మ వచ్చేది కాదు, పోయేది కాదని సమాధానం కూడా. జన్మ మరణ ప్రతిషేధేన ప్రతిపాద్యమానం శారీర పరమేశ్వర్యోరభేదం దర్శయతి. జన్మ మరణ ప్రతిషేధేన. ఆత్మకు జన్మం లేదు, మరణం లేదు. దాన్ని నిషేధించినందువల్ల, నిషేధిస్తూ ప్రతిపాదించినందువల్ల శరీరంలో ఉన్న జీవుడు పరమేశ్వరుడు భిన్నము కాదు అనే తెలుస్తోంది. సతి ప్రసంగే ప్రతిషేధో భాగి భవతి. ఒకవేళ ప్రసంగం ఏదైతే ఉందో వేరే ప్రసంగం అయితే అక్కడ నువ్వు అన్న సందేహానికి ఆస్కారం అవుతుంది. కాబట్టి ప్రసంగస్య జన్మ మరణయో శరీర సంస్పర్శాచారీరస్య భవతి నా పరమేశ్వరస్య. ప్రసంగం ఏంటిది? జన్మమరణానికి సంబంధించింది. ఆ జన్మ మరణం ఎవరికి? జీవుడికి. పరమేశ్వరునికి సంబంధించింది కాదు. అందువల్ల మేము అక్కడ జీవుని గురించి అడిగినా జీవుడు పరమాత్మ కంటే భిన్నం కాదు కాబట్టి ఆయనకు జన్మరహితమైంది, ఇదో జన్మతో కూడుకుంది అనే విషయాన్ని చెప్తూ జీవుడు పరమాత్మ కంటే భిన్నం కాదన్నందువల్ల ప్రశ్నకు భిన్నమైన సమాధానమేమి కాదు అది అని. తథా స్వప్నాంతం జాగృతాంతం శోభౌ ఏనానుపశ్యతి మహాంతం విభుం ఆత్మానం మత్వాధీరో న శోచతి. ఇంకో ప్రశ్న, ఇంకో సమాధానం కూడా చెప్తున్నాడు. అంటే స్వప్నాంతం స్వప్న మధ్యం లోపల, జాగ్రత్తాంతం జాగ్రత్త మధ్య లోపల, ఉభౌ ఏనా అనుపశ్యతి. ఈ రెండింటిని కూడా ఏ తత్వం చేత నువ్వు చూస్తున్నావో, స్వప్నాన్ని చూస్తున్నావో
జాగ్రత్తను కూర్చున్నావు. ఏనా అనుపశ్యతి, దేని ద్వారా నీవు ఈ రెండింటినీ తెలుసుకుంటున్నావో. మహాంతం, అది ఏదైతే ఉందో అది మహాంతం. విభు, ఆత్మ. దీన్ని మత్వ అంటే ఎవడైతే మనం చేస్తాడో అలాంటి తత్వాన్ని జాగ్రత్త స్వప్నాల్లో ఉండి దేని ద్వారా ఏది ఉన్నందువల్ల ఆ రెండింటి యొక్క అనుభవం వస్తుందో అది మహాన్ గొప్పనైంది. అంతేకాకుండా విభువు, అది ఆత్మ. దాన్ని మత్వ అంటే మననం చేసిన వాడు ధీరుడు. వాడు ఏమవుతుంది, శోచతి, వాడి దుఃఖాన్ని పొందడు అని కూడా ఆ ప్రసంగంలోనే వస్తుంది. ఆత్మ యొక్క స్వరూపం ఇటువంటిది. ఆత్మను మనని వాడైతే చేస్తాడో వాడు ధీరుడు, వాడు దుఃఖాన్ని పొందడు అన్నాడు అని కూడా మంత్రము చెప్తుంది. ఇది స్వప్న జాగ్రత్త దృశో జీవస్యైవ. స్వప్నాన్ని జాగ్రత్తను చూసేవాడు జీవుడా పరమాత్మ? జీవుడు చూసేది. జీవుడు కదా స్వప్నాన్ని జాగ్రత్త, మనం కదా స్వప్నాన్ని జాగ్రత్తను చూస్తున్నాం. పరమాత్మకు స్వప్నం లేదు, ఆయన జాగ్రత్త లేదు. స్వప్నం జాగ్రత్త ఉందంటే ఆయనకు శరీరం ఉన్నట్టే కదా. జీవుడికి స్వప్నం ఉంది, జాగ్రత్త ఉంది, కానీ పరమాత్మకు లేదు. అందుకొరకు స్వప్న జాగరిత దృశో జీవస్యైవ మహత్వ విభుత్వ విశేషణస్య మననేన శోక విచ్ఛేదం దర్శయన్. ఏ స్వప్నాన్ని జాగ్రత్తను చూసిన జీవుడే మహత్వము విభుత్వమైన ఆ జీవుడే మహత్వం విభుత్వమైన ఆత్మను మననం చేసినందువల్ల శోకాన్ని దాటుకుంటాడు. విచ్ఛేదం దర్శయన్ ప్రాజ్ఞాదన్యో జీవ ప్రాజ్ఞాద్ అన్యో జీవ ఇది దర్శయతి. ప్రాజ్ఞన కంటే కూడా జీవుడు వేరు చెప్పబడుతుంది. ఎందుకంటే మననం చేస్తున్నాడు కదా, స్వప్నాన్ని చూస్తున్నాడు, జాగ్రత్తను చూస్తున్నాడు. మననం చేసిన తర్వాత అప్పుడేమవుతుంది, శోకాన్ని పోగొట్టుకుంటాడు. అంటే ఏకత్వ అనుభవం వస్తుంది. కాబట్టి అప్పుడు స్వప్నం చూసినందువల్ల జాగ్రత్త చూసినందువల్ల ఈ రెండిట్లో అనుభవం దేని ద్వారా కలుగుతుందో అది దాని తర్వాత ఏకత్వానం, అది మహత్తు. దేని ద్వారా నేను చూస్తున్నాను అది మహత్తు, అది విభువు, అది ఆత్మ అని ఈ విధంగా వర్ణం చేసి 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 వాడు కూడా ఆరూపమైపోయి దుఃఖాన్ని పోగొట్టుకుంటున్నాడు. కాబట్టి ప్రాజ్ఞాదన్యో జీవ ఇది దర్శయతి. ప్రాజ్ఞని కంటే జీవుడు వేరు అని చూపిస్తుంది. ప్రాజ్ఞ విజ్ఞానాద్ధి, ఆ ప్రాజ్ఞని తెలుసుకున్నందువల్లనే జీవుడు శోక విచ్ఛేద ఇది వేదాంత సిద్ధాంత. జీవుడు పరమాత్మ ఆ స్వరూపంలో వేరు. ఏ స్వరూపంలో? శరీర రహిత శరీర సహితంలో వేరు. శరీరం ఎప్పుడైతే శరీర సహితుడైన వాడే ఆ ప్రాజ్ఞ రూపంలో ఉన్న తత్వాన్ని తెలుసుకున్న తర్వాత శోక విచ్ఛేద, అది శోకం తర్వాత ఆత్మవిత అని మనకు వాక్యం వస్తుంది కదా. ఆత్మను తెలుసుకున్నవాడు శోకం నుంచి దూరం అవుతాడు, శోకాన్ని దుఃఖాన్ని దాటుకుంటాడు అని మన శృతి వాక్యం. అందువల్ల ఆత్మను తెలుసుకునే, ఆత్మ ఏంటిది? విభువు. తెలుసుకున్నవాడేవాడు? జీవుడు. దాన్ని తెలుసుకున్నందువలనే శోకాన్ని దాటుకొని పోతారని వేదాంత సిద్ధాంతము అన్నారు. వేదాంతం సిద్ధాంతం ఏంటిది? ఎప్పుడైతే ఆత్మను తెలుసుకుంటావో అప్పుడు శోకం నుంచి దూరం అవుతావు. ఎంతవరకు అయితే ఆత్మను తెలుసుకోవో అంతవరకు దుఃఖమయమైన సంసారంలోనే ఉంటావు. సరే, తదాచ అగ్రే, ఆ కఠోపనిషత్తులో ముందు విషయం చెప్తుంది. యదేవేహే తదముత్ర యదముత్ర తదన్య. ఇక్కడ ఏదైతే ఉందో అది అక్కడ ఉంది, అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది. అముత్ర అంటే ఏంటిది? స్వర్గలోకంలో ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఉందే స్వర్గలోకంలో ఉంది. ఈ రెండింటి చోట్ల ఉందే అంతటా ఉంది. అంతే కదా. అదని మృత్యోస్త మృత్యుమాప్నోతి అహినానేవ పశ్యతి అన్నాడు. అంటే ఇక్కడున్నది వేరే, అక్కడున్నది వేరే, అక్కడున్నది ఇక్కడ లేదు, ఇక్కడున్నది అక్కడ లేదు, ఎక్కడిది అక్కడే ఉంది అని భేదాన్ని చూస్తే వాడు మృత్యువు నుంచి మృత్యువునే పొందుతాడు. అంటే జనమరణ ప్రవాహ రూపం సంసారంలో పడతాడు. ఎందుకంటే వాడు ఉన్నది ఒకటే తత్వాన్ని భిన్నంగా చూస్తున్నాడు. భిన్నంగా చూసిన వాడికి ఏంటిది? భయం ఉంటుంది, శోకం ఉంటుంది. అభిన్నంగా చూసిన వాడికి భయం పోతుంది, శోకం కూడా పోతుంది అని ఈ విధంగా శృతి కూడా చెప్తుంది. అందుకొరకే అభేద దర్శనము జ్ఞానం అన్నారు. ఆ జ్ఞానమే పరమాత్మ యొక్క స్వరూపము. భేద దర్శనం అజ్ఞానము సంసారానికి కారణమవుతుంది. అలాంటి వాడే మృత్యోస్స మృత్యుమాప్నోతి. మృత్యు నుంచి మృత్యు అంటే జనమన్న ప్రవాహ రూపమైన శరీరాలను ఆ సంసారంలో పడిపోతూ ఉంటారు. ఇది జీవ ప్రాజ్ఞ భేద దృష్టిమపవదతి. జీవుడు ప్రాజ్ఞుడు వేరు కాదు అనేదాన్ని చూపిస్తుంది ఈ మంత్రం కూడా. ఇక్కడ ఉన్నదంటే ఈ శరీరంలో ఉంది, అక్కడ ఉందంటే ఆ శరీరం అనుకోండి. ఏ శరీరమైన శరీరమే కదా. ఈ శరీరంలో ఉంది అదే, ఆ శరీరంలో ఉంది అదే. భిన్నంగా ఎవడైతే చూస్తాడో వాడు
దుఃఖాన్ని పొందుతాడు అని ఈ ఈ యొక్క వాక్యం ద్వారా ఏం చెప్పి వేరు కాదు అనేదాని ఏకత్వాన్ని గుర్తు చేసింది. యథా జీవ విషయస్య అస్తిత్వ నాస్తిత్వ ప్రశ్నస్య అనంతరం జీవుని విషయం కదా ప్రశ్న వేశాడు. అస్తిత్వము అంటే ఉన్నదా, నాస్తిత్వం అంటే లేదా, శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత జీవుడు ఉన్నాడా లేడా అని అడిగిన తర్వాత ఏమన్నాడు? అన్యం వరం నచికేతో వృణీష్వ అన్నాడు. అడిగిన తర్వాత ఇది ఎందుకే నీకు వేరే వరం అడిగా అన్నాడు. ఎవరు? యమధర్మరాజు. అడిగింది ఎవరు? నచికేతుడు. జీవి విషయుణ్ణి ఉన్నాడా లేడా అని తిరిగిన తర్వాత నీకెందుకై పిచ్చి పిచ్చి వేరే వరం అడుగు అన్నాడు. అడిగిన తర్వాత మృత్యున తైస్తై కామై ప్రలోభ్యమానోపి నచికేతో యదానా చచాల. ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా ఆయా కోరికలు ఇస్తాను ఏది కావాలంటే అది అని ప్రలోభన పెట్టినప్పటికీ నచికేతుడు చలించనందువల్ల నువ్వు ఏది కావాలంటే అది కోరుకో, కామైస్తైస్తాయి ఆయా కోరికల చేత నిన్ను పెద్దవాడిని చేస్తాను, నువ్వు ఏది అడుగుతా అది ఇస్తానన్నప్పటికీ నచికేతుడేమి నచ్చచాల, అతనేమి కూడా చలించలేదు. తద ఏనం మృత్యురభ్యుదయ నిశ్రీయస విభాగ ప్రదర్శనేన విద్య విభాగ ప్రదర్శనేన చ విద్యాభీప్సనం నచికేతం మన్యే నత్వా కామా బహువో లోలుపంత. ఆయన కోరికలని చూపించినప్పటికీ ఎప్పుడైతే చలించలేదో నీవు విద్యను కోరేవాడివిగా నేను అనుకుంటున్నాను అని ఎవరు? యమధర్మరాజు అనుకున్నాడు. ఎప్పుడది అంటే మృత్యు అభ్యుదయ నిశ్రేయస విభాగ ప్రదర్శపూర్వకం. అభ్యుదయం అంటే ఇది, నిశ్రేయసం అంటే ఇది. అభ్యుదయం అంటే ఇహలోక పరలోకాలకు సంబంధించింది, నిశ్రేయసం అంటే మోక్షానికి సంబంధించిందని చెబుతూ ఒకటేమో విద్య అవిద్యా విభాగ ప్రదర్శన. అవిద్య చేతనేమో ఇహలోక పరలోక సుఖాలు వస్తాయి, విద్య చేతనేమో పరమాత్మ సంబంధమైన జ్ఞానం కలుగుతుంది. అందువల్ల నేను ఈ కోరికలు ప్రలోభపరచలేదు కాబట్టి విద్యను అభిలషించిన వానిగా నేను భావిస్తున్నాను అని విద్యాభీప్సనం నచికేతం మన్యే నత్వా కామ బహవో లోల్పంత. ఏంటిది? అభ్యుదయానికి సంబంధించిన కోరికలు నిన్ను లాలిచిపరచలేదు, అందుకొరకే నీవు విద్యనే కోరేవాడిగా నేను అర్థం చేసుకుంటున్నాను అని ఈ విధంగా యమధర్మరాజు అన్నాడు కదా. ఇది ప్రశ్నస్య ప్రశ్నమపి తదీయం ప్రశంసన్ యదువాచ. అంటే ఈ ప్రశ్న కొరకు అంటే మూడో ప్రశ్న గురించే నచికేతుని ప్రశంసిస్తూ యమధర్మరాజు అన్నమాట. ఇంకో నాలుగో ప్రశ్న కాదు, ఇంకో దాని గురించి కూడా అన్నమాట కాదు, ఆయన ప్రశంస చేస్తూ నచికేతుణ్ణి అన్నమాట అది. తర్వాతనేమో తం దుర్దర్శం గూఢమన పృష్టం గుహాహితం గహ్వరేష్టం పురాణం అధ్యాత్మయోగాదిగమేన దేవం మత్వా ధీరో హర్షశోకౌ జగాతి. ఆ విద్యాభీప్సనం మన్య అని చెప్పిన అతనే నువ్వు విద్యను అడుగుతున్నావు కదా, ఆ విద్యను గురించి చెప్తున్నాను. తం దుర్దర్శం అంటే దుఃఖేన ద్రష్టం యోగ్యం. దుర్దర్శం అంటే అతి కఠినంగా తెలియదగింది. ఒకటి గూఢం అంటే గహనమైంది. తర్వాత అనుప్రవిష్టం, గూఢం అనుప్రవిష్టం అంటే అతి గోప్యమైంది లేదా రహస్యమైంది, అతి గహనమైంది. గవ్వరేష్టం అంటే హృదయ గృహందు ఉండేది. ఆ తర్వాత పురాణం అంటే సనాతనమైంది. ఇగో ఈ రూపంలో ఉంది, ఇంత కఠినంగా ఉంది. మరి అట్లాగే ఉంటుంది అంటే అధ్యాత్మయోగాదిగమేన దేవం మత్వ. అధ్యాత్మయోగం చేత ఆ తత్వాన్ని మత్వ అంటే మననం చేసి ధీరో హర్షశోకౌ జగాతి అన్నారు. అధ్యాత్మయోగం అంటే ఏంటిది? ఆయన భాష్యకారులు రాస్తారు అక్కడ, విషయేభ్య ప్రతిసంహృత్య చేతస ఆత్మని సమాధానం అధ్యాత్మం తత్సంబంధిని విద్య అధ్యాత్మయోగ విద్య అని ఈ మంత్రానికి అక్కడ భాష్యం రాస్తారు. అంటే విషయాల నుంచి మనస్సును మళ్లించి ఆత్మీయంగా నిలపడము అధ్యాత్మము. ఆ నిలిపేదానికి సంబంధించిన విద్య ఏదైతే ఉందో అది అధ్యాత్మ విద్య అని. నిలిపేదానికి సాధనభూతమైన ఆ విద్య ఏదైతే ఉందో అది అధ్యాత్మ. అందుకే కదా అధ్యాత్మ విద్యానాం అన్నాడు భగవంతుడు. అందువల్ల ఆ విధంగా
ఇగో ఈ రూపంలో ఉన్న తత్వాన్ని అధ్యాత్మయోగం చేత అధిగమైన దేవమత్వ, అధ్యాత్మయోగం చేత అధిగమన అంటే తెలుసుకొని దాన్ని మననం చేసి, తెలుసుకోవాలంటే ఏం చేయాలా? శ్రవణం చేయాలా. దాన్ని మత్వం అంటే మననం చేయాలంటే మననం చేయాలా. తర్వాత తద్రూపం అవుతాడు కాబట్టి అధీరుడు అవుతాడు. అప్పుడు ఏమవుతాడు? హర్షశోకం జాతి. అప్పుడు శోకము లేదు, హర్షము లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు, తానుగా ఉంటాడు. అంటే ఇంత సూక్ష్మమైన విషయమైనప్పటికీ అధ్యాత్మయోగం చేత మననాదులు చేసి ఆ చేసేవాడు శోకహర్షాలను వదిలిపెట్టి ధీరుడవుతాడు అనే విషయం కూడా ఇది తేనాపి జీవ ప్రాజ్ఞోరభేద ఏవ ఇహ వివక్షతే ఇది గమ్యతే. ఇగో ఈ మంత్రం ద్వారా కూడా ఏమన్నాడు? అధ్యాత్మయోగాదిగమని మననం చేసి అది అవుతాడంటే ఇప్పుడు జీవుడు అతను ఒకటయ్యారా వేరయ్యారా? ఒకటయ్యారు. అధ్యాత్మయోగం వరకు మననం చేసే వరకు వేరనిపించినా మరి చివరికి అదే ఇది ఒకటవుతుంది అనే విషయాన్ని తెలుపుతూ ఏం చేసింది? జీవుడు పరమాత్మ వేరు కాదు, ఒకటే అనేది ఇక్కడ ప్రతిపాదన చేస్తుంది అనేది కూడా మనకు అవగాహనకు వస్తుంది. యత్ ప్రశ్న నిమిత్తాంచ ప్రశంసాం మహతి మృత్యో ప్రత్యపద్యత నచికేత యదితం విహాయ ప్రశంసనానంతరం అన్యమేవ ప్రశ్నము ఉపక్షిపేద్ ఆ అస్థాన ఏవ సా సర్వ ప్రశంస ప్రసారి. జీవుని గురించి పరమాత్మని గురించి మూడే వచ్చేసినాయి. తత్ర తావత్ మొట్టమొదటిది ఏంటిది? సత్వమగ్నిం స్వర్గమధ్యేషు మృత్యో ప్రబ్రోహిత్వం శ్రద్ధదానాయ మహ్యం. నేను అగ్ని విద్యను గురించి తెలుసుకోవాలని శ్రద్ధ కలిగి ఉన్నాను కాబట్టి ఆ అగ్ని విద్యను గురించి చెప్పవలసింది అని మొదటి ప్రశ్న. నచికేతుడు ఏం ప్రశ్న చేసి 3 వరాలు కోరుకోమంటే